ఏరా ఇంకా ఎన్ని రోజులా జాబ్ లేకుండా? ఇప్పుడు ఐటీలో జాబ్స్ రావడం కష్టంగా ఉందన్న, అయినా నేను ట్రై చేస్తున్నాను. రే సారీ బాబాయ్. అదేం లేదమ్మా, నువ్వు తిను. సరే పిల్లలు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అన్నా ఇదిగో హెల్మెట్ మర్చిపోయావు. నాది నీలా ర్యాష్ డ్రైవింగ్ కాదురా, అయినా నాకేమైనా అయితే కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందిరా. హలో సాయి, మధు అన్నకి ఎంబీపీ జంక్షన్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది, నువ్వు వెంటనే రా. మధు అనే పేషెంట్ జాయిన్ అయ్యారు కదా, ఎక్కడున్నారు? డాక్టర్ మా అన్నకి ఏమైంది? మేజర్ రోడ్ యాక్సిడెంట్ ఇది, బ్రెయిన్ సర్జరీ వెంటనే చేయాలి, 10 లక్షలు అవుతుంది. అన్నయ్యకి కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది డాక్టర్, ఇది ఒకసారి చూడండి. ఇది 2 lakhs వరకు కవర్ చేస్తుంది, రిమైనింగ్ 8 lakhs మీరు పే చేయాలి. 8 lakhs? ఎవరిని అడగాలి ఇప్పుడు? ఒక్క నిమిషం, ఇది మా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ డాక్టర్, ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి చెక్ చేస్తాం. దీంట్లో 20 lakhs వరకు హాస్పిటల్ బిల్ కవర్ అవుతుంది, సో ఇంకా మీరు 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. హలో, పేషెంట్ బిల్ కవర్ అవుతుంది, మీరు వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి. జాబ్ లేని నీకు 20 lakhs మెడికల్ కార్డా? మా ఫ్యామిలీ ఆల్రెడీ ఫైనాన్షియలీ చాలా ప్రాబ్లం లో ఉంది సాయి. ఒక్క అన్నయ్య సాలరీ మీదే ఎంటైర్ ఫ్యామిలీ నడుస్తూ ఉంది. ఈ టైంలో ఏదైనా మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఇలా ఒక పెద్ద యాక్సిడెంట్ అయినా మొత్తం ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందని భయలో ఉన్న ఈ వీడియోని చూసి మంత్లీ 1000 రూపీస్ పే చేసి ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అదే ఇవాల్టి 10 లక్షల హాస్పిటల్ బిల్ కట్టింది. ఇది తెలియక చాలా ఫ్యామిలీస్ రోడ్డును పడుతున్నాయి. ఇప్పుడే నా ఫ్యామిలీ కోసం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి